అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి మే 27-28 గుడ్ న్యూస్ అనమాట. సో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వం నుంచి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మరోసరిగా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వాళ్ళకి లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో ఆదివారం అయితే ఉంది కదా, జుల్ హిజ్జా అనేది 1447 మాసానికి సంబంధించి నెలవంక కనిపించకపోవడంతో రాష్ట్రంలో బక్రీద్ అనేది ఈద్ అల్ అదా అనే పండుగను మే 20 జరుపుకొని కాబట్టి హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతాల్లోనూ నెలవంక కనిపించలేదని చెప్పేసి సదర్ ఏదైతే మజ్లిస్ ఏ ఉలామా ఏ దక్కన్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. కాబట్టి ఇక ఆ సంస్థ ప్రతినిధి సయ్యద్ హసన్ ఇబ్రాహిం హుస్సేన్ కావచ్చు జారీ చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న జుల్ ఖాదా మాసం 30 రోజులు అయితే పూర్తి చేసుకుంది. కాబట్టి దీనివల్ల మే 19 మంగళవారం జుల్ హిజ్జా మాసపు మొదటి రోజు అవుతుందన్నమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ప్రకారం జుల్ హిజ్జా 10వ రోజున బక్రీద్ జరుపుకుంటారు. కాబట్టి పండుగ తేదీన మే 25 గురువారం ఖరారు కావుంది. కాబట్టి మారున్న ప్రభుత్వ సెలవులు అన్నమాట. తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక వార్షిక క్యాలెండర్లో బక్రీద్ సెలవులు మే 27 ముందుగానే ప్రకటించింది. అయితే పండుగ తేదీ ఒకరోజు ముందుగా మారడంతో ప్రభుత్వం సెలవును కూడా మే 28కి సవరించి త్వరలో అధికార ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. జూన్ 4న వచ్చే ఈద్ ఏ గదీర్ పండుగ కూడా ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బక్రీద్ పండుగ సమీపిస్తుండడంతో భాగ్యనగర్ తాత్కాలిక పశువుల మార్కెట్ వెలుస్తుంది అనమాట. సో కుర్బుని ఆచారాల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో జీవాలను హైదరాబాద్కి తరలిస్తున్నారనమాట. ఇక ప్రతి ఏటా కూడా ఈ సీజన్లో వేలాది మంది కొనుగోలుదారులు మార్కెట్లో కిటకిలాడుతాయి. కాబట్టి పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా అపార్ట్మెంట్లో నివసించే కుటుంబాలు సౌకర్య నగరంలో వృత్తిపరమైన కుర్బుని సేవలకు డిమాండ్ బాగా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మార్పుల చేర్పుల